ఇండియాలో ఎక్కువగా పాపులర్ డాగ్స్ అన్నమాట. మన ఇండియాలో బ్రీడ్స్ ఎక్కువగా పెంచేవాళ్ళు, ఎక్కువగా ఇళ్ళల్లో ఉండేవి. అలాగే కొన్ని డాగ్స్ మెయింటెనెన్స్ ఉంటాయి, కొన్ని డాగ్స్ మెయింటెనెన్స్ ఉండవు అనేది మీకు ఈ యొక్క బ్రీడ్ షాట్ ద్వారా మీకు చూపిస్తున్నాను చూడండి. కొన్ని డాగ్స్ మనకి రెగ్యులర్గా మనకు కనిపించేవి చూసారు కదా, చాలా ఇళ్ళల్లో కనిపించేవి పొమేరియన్. చాలా వెయిట్ తక్కువ ఇవి, దీని మెయింటెనెన్స్ చాలా తక్కువ. కాకపోతే ఇది కొంచెం ఫ్రెండ్లీ డాగు. అలాగని చెప్పేసి కొంచెం బయట వాళ్ళకైతే కొంచెం అగ్రెసివ్, ఇంట్లో వాళ్ళకైతే కొంచెం చాలా ఫ్రెండ్లీ డాగు. దీని వెయిట్ చాలా తక్కువ అనమాట. 4 కిలోస్ 5 కిలోస్ లోపు అనమాట దీని వెయిట్. అంతకు మించి ఇది పెరగదు. హైట్ కూడా చాలా తక్కువ. సో ఇలాంటివి మన ఇంట్లో పెంచుకోవచ్చు. జీరో మెయింటెనెన్స్ అనమాట ఇది. అసలు అంటే మన జీరో కటింగ్ కానీ అలాంటి రెగ్యులర్గా మనకు ఇంకా అవసరం లేదు. మంత్లీ గట్ట ఎప్పుడైనా అవసరం అయితేనే ఉంటాయి. హెయిర్ మెయింటెనెన్స్ నార్మలే ఉంటుంది అనమాట. ఫుడ్ కూడా లిమిటెడ్, ఎక్కువేమీ తిందు, చాలా లిమిటెడ్ అనమాట. చాలా అసలు మెయింటెనెన్స్ లేని డాగ్ అనమాట. ఇది స్మాల్ పొమేరియన్లు అనమాట. అలాగే ఇందులో బీగల్, ఈ బీగల్ డాగు కూడా మహా అయితే ఒక 15 కేజీ లోపే, అంతకంటే వెయిట్ పెరిగినా బాగోదు. 10 కేజీ 12 కేజీ అయితే అవి నీట్గా కనిపిస్తాయి. ఇది కూడా మెయింటెనెన్స్ లేని డాగ్ అనమాట. వెయిట్ పెరిగితేనే ప్రాబ్లమ్స్ ఏ డాగ్ అయినా. సో బిలో 10 కేజీ వరకు అవి బాగానే ఉంటాయి, మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది. ఫుడ్ చాలా లిమిటెడ్, ఎక్కువ ఫుడ్ తినవన్నమాట. మనం ఇంట్లో అంటే అపార్ట్మెంట్లో పెంచుకోవడానికి ఈ స్మాల్ బ్రీడ్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఎందుకంటే అవి సౌండ్ చేసినా కూడా, పెద్దగా అరిచినా కూడా వాయిస్ ఫ్లాట్లో ఎవరికి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి మటుకు ఇలా స్మాల్ బ్రీడ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇది మెయింటెనెన్స్ లేనిది బీగల్ కూడా. అలాగే ఇది ఒక పొమేరియన్ టైపే ఇది కూడా. సో ఇండియన్, ఇది కూడా మెయింటెనెన్స్ లేనిదే ఇది కూడా. అలాగే డాష్, ఇది కూడా మెయింటెనెన్స్ లేనిదే. చాలా ఫ్రెండ్లీ డాగ్స్. పగ్, లాసప్స్ అనేది మెయింటెనెన్స్ అంటే హెయిర్ మెయింటెనెన్స్ ఉంటుంది. లాసప్స్ అనేది, సిజ్జు డాగ్ అనేది మెయింటెనెన్స్. ఈ రెండు కూడా హెయిర్ మెయింటెనెన్స్. అలాగే ఇదొకటి పుడేల్ అనేది కూడా హెయిర్ మెయింటెనెన్స్. ఈ రెండు పర్వాలేదు పుడేల్తో పోలిస్తే అన్నమాట. ఎందుకంటే ఇది కర్లింగ్, మొత్తం రింగులు జుత్తులా ఉంటుంది. అందరూ చూస్తూ ఉంటారు. రామ్ చరణ్ ఎక్కువగా ఎత్తుకొని చాలా వీడియోస్లో కనిపించాడు కదా. సో అలా అన్నమాట. ఇది చాలా మెయింటెనెన్స్, దువ్వుతూనే ఉండాలి. ఆ కండిషనర్ అది వాడుతూ మనకి స్మూత్నెస్ కావాలంటే కొంచెం గజిగజిగా ఉంటుంది అన్నమాట. ఇది సింపుల్గా అయితే ఇది సిజ్జు ఒకటి, లాసప్స్ ఒకటి అన్నమాట. హెయిర్ మెయింటెనెన్స్, కండిషనర్ అది వాడుకొని రెగ్యులర్గా మనం వీటిని దూకున్నట్లయితే మెయింటెనెన్స్ బాగుంటుంది. ఫుడ్ చాలా తక్కువ తింటాయి ఈ స్మాల్ బ్రీడ్స్ అనేవి. వెయిట్ కూడా పెద్ద ఏమీ ఉండవు, బిలో 10 కేజీ. అంతకు మించి పెరగకూడదు బాడీ వెయిట్ అనేది. ఎన్ని కేజీలు అనేది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా. సో ఇవేంటంటే మన ఫ్లాటుల్లో పెంచుకోవడానికి, అంటే ఎదుటి వాళ్ళకి ఎవరంటే చుట్టుపక్కల ఎవరికి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఎవరు కూడా మనకి అబ్జెక్షన్ ఉండదు అనేవాళ్ళు హ్యాపీగా ఎవరైనా అబ్జెక్షన్ పెడితే మటు కంపల్సరీ ఇలాంటి బ్రీడ్స్ మనకి పెట్స్ ఇష్టం పెంచుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్మాల్ బ్రీడ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అనమాట. చాలా బాగుంటాయి. అలాగే ఎవరైతే ఇష్టపడతారో మెయింటెనెన్స్ లేకుండా, అంటే మినిమం మెయింటెనెన్స్ అంతే, పెద్ద మెయింటెనెన్స్ ఫుడ్ తినేసే డాగ్స్ ఏం కాదు, చాలా తక్కువ తినే డాగ్స్ అనమాట ఇవి. సో ఇవి బాగుంటాయి. అలాగే కొంతమంది ఇండివిజువల్ హౌస్ ఉండి తర్వాత చుట్టూ ప్రహరీ ఉండి అలాంటి వీటికైతే లార్జ్ బ్రీడ్ అనమాట ఇవన్నీ హైట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఎంత హైటు, అవి వెయిట్ ఎంత పెరుగుతాయని. చూచో అని, జర్మన్ షెపర్డ్ అని, బీగల్, డాల్మిషన్ అని, గ్రేట్ అని, బాక్సర్ అని, ల్యాబు, రాట్వీలరు, డాబర్మ్యాను, జర్మన్ షెపర్డ్ ఇలాంటివి, ఇవన్నీ లార్జ్ బ్రీడ్ కింద వస్తాయి. ఇలాంటివి ఎవరు పెంచుకోవచ్చు అంటే చుట్టూ ప్రహరీ ఉండి ఫామ్ హౌస్ లాగైనా ఇలాంటివి ఉన్న వాళ్ళకైతే ఇవి యూజ్ అవుతాయి. ఇండివిజువల్ హౌస్ ఉండి డాబా అంటే ఇండివిజువల్ హౌస్ ఉండి
డాబా ఉండే వాళ్ళ పైన తిరగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇవి ఇళ్ళల్లో ఏంటంటే టైల్స్ అవి ఇవి లెగ్స్ పట్టేస్తాయి, తిరగడానికి వీటికి అనుకూలంగా ఉండాలి వీటికి. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ డాగ్స్ పెంచడానికి బాగుంటుంది. ఇవి 6 months దాకా బాగా ఫుడ్ అనమాట, బాగా తింటాయి. తర్వాత నుంచి ఇవి కూడా ఫుడ్ తక్కువ తింటాయి అన్నమాట. ఇది చాలా మెయింటెనెన్స్, ఎందుకంటే చోచో అనేది చాలా లావుగా ఉంటుంది, హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల చూడడానికి బాగుంటుంది. మళ్ళీ హెయిర్ కట్ చేసినప్పుడు మాయిశ్చరైజ్ చెమ్మకి అది హెయిర్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చూడడానికి అయితే బాగుంటాయి. సో నేను అంతగా ఈ డాగ్ని అయితే అంటే కొంతమంది లైక్ చేస్తారు కానీ అంత వర్కేం కాదు. సో కొన్ని హస్కీ అనే డాగ్స్ కూడా చూడడానికే బాగుంటాయి కానీ అవి చాలా సెన్సిటివ్ అన్నమాట. మన ఇళ్ళల్లో పెంచుకోవచ్చు అంటే డాబర్మెను, ల్యాబు, డాల్మిషను, ఇలాగా బాక్సర్ కూడా కొంచెం డిఫరెంటే, అది కూడా చిన్నపిల్లలు ఉండే దగ్గర అలా కొంచెం చూసుకోవాలి. అలాగే గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్, ఇలాగ కొన్ని డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పెంచుకోవచ్చు. సో ఇవి 6 months దాకా కొంచెం గట్టిగా తింటాయి, మనం గట్టిగా పెట్టాలి ఎందుకంటే అది బ్రీడ్ ఒరిజినాలిటీ అనేది రావాలి కదా. సో అందుకని నార్మల్ టైంలో ఇవి ప్రైజెస్ వచ్చేసి మినిమం 15,000 అలా ఉంటాయి, అంటే మనం తీసుకునే వాళ్ళ బట్టి ఉంటుంది. కొంతమంది అమ్మేవాళ్ళు బయట నుంచి కూడా తీసుకొస్తారు కదా. సో ఇది ఒక్కొక్క బ్రీడు ఒక్కొక్క కంట్రీ అని చెప్పేసి మీరు చూస్తున్నారు కదా. సో మన అంటే బెంగళూరు నుంచి ఇలాగ తెప్పించి ఇస్తానని అంటారు కదా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి వేసుకొని ఇలా ఉంటాయి. 20 వరకు, మినిమం 10 to 20 మధ్యలో మీకు మ్యాక్సిమం దొరికేస్తాయి. ఇవి వచ్చేసి ఇవి చాలా తక్కువ ఉంటాయి. ఈ పమేరియను, డాషు ఇలాంటివి కొంచెం తక్కువ ఉంటాయి. రీజనబుల్ ప్రైజెస్లో అయితే మీకు డాష్ వచ్చేసి వస్తుంది, అలాగే సిజ్జు డాగు ఇలాంటివి కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు చుట్టుపక్కల ఎవరైనా ఒరిజినల్ బ్రీడ్స్ తీసుకుంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఏవైనా బేబీస్ పుట్టినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు చాలా రీజనబుల్గా ఇస్తారు. వాళ్ళు ఏంటంటే మనీ మైండ్ ఉండదు, వాళ్ళు ఎవరైనా బాగా పెంచుకున్న వాళ్ళు ఉంటే చాలు అనుకొని ఆశపడి ఇస్తారనమాట. సో ఇవేంటంటే హ్యాపీగా లిక్విడ్స్, ఫుడ్డు ఇలాంటివి ఇస్తే మెయింటెనెన్స్ అనమాట, అంతకు మించి ఏమీ లేదు. సో జర్మన్ షెపర్డ్ ఇవి చాలామంది చూసే ఉంటారు. ఇవి టైల్స్లో ఎక్కువగా పనిచేయవు, ఇవి బయటే తిరగడానికి బాగుంటుంది. ఫ్లాట్లోనే ఉండి పెంచుకుంటామంటే వీటికి లెగ్స్ పట్టేస్తాయి అన్నమాట. సో అలా ఉన్నవాళ్ళు ఇది పెంచుకోకపోవడమే మంచిది. ఫామ్ హౌస్, ఇండివిజువల్ హౌస్ ఇలాంటి వాళ్ళు మాత్రమే దీన్ని పెంచుకుంటే బాగుంటుంది. అలాగే జెయింట్ బ్రీడ్స్ ఇవి చాలా అంటే లార్జ్ బ్రీడ్ మీద హెవీ వెయిట్ ఎక్కువ అన్నమాట. ఇవి చూసారు కదా. సో ఇవి ఏంటంటే చాలా గ్రేట్ డెన్ అది అనమాట, సెయింట్ బర్నార్డ్ ఇలాగా ఇవి కొంచెం హెవీ బ్రీడ్స్ అనమాట. ఇవి ఏంటంటే లుక్కే బాగుంటాయి, మెయింటెనెన్స్ కూడా కొంచెము ఎక్కువే ఉంటుంది వీటితోటి. వీటికి ఏంటంటే హెయిర్ ఎక్కువగా ఉన్నా కూడా ప్రాబ్లమే, ఏమాత్రం చిన్న కన్నం పైన పురుగది పెట్టినా అంత బేగా తగ్గవు అన్నమాట వీటితోటి. సో మన సింపుల్గా పెట్ లవర్స్ మేము పెంచుకోవాలి అనుకుంటే ఫ్లాట్లో ఉన్న వాళ్ళైతే స్మాల్ బ్రీడ్స్ పెంచుకోండి. అలాగే ఇండివిజువల్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది అనే వాళ్ళు మటుకు సో లార్జ్ బ్రీడ్ చూడండి. ఇవన్నీ రీజనబుల్గా ఒకసారి వెంటనే మీరు వెంటనే డెసిషన్ తీసుకోకుండా ఆలోచించి మీరు తీసుకోండి. మెయింటెనెన్స్ అది పెద్దగా ఉండదు, మనం ఏదైనా పెట్టిన దాన్ని బట్టే ఉంటుంది మెయింటెనెన్స్. పెద్దగా ఫుడ్ అయితే మటుకు ఓన్లీ లార్జ్ బ్రీడ్ మాత్రమే తింటాయి, అది కూడా 6 months దాకా తింటాయి. తర్వాత అయితే అంత ఫుడ్ ఏమీ కాదు, ఏదో రోజులో ఒకసారి తింటాయి, అది కూడా కష్టంగా తింటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ డాగ్స్, మన పాపులర్ డాగ్స్ బ్రీడ్స్ మన ఇండియాలో పెంచుతున్నవి అన్ని రకాల బ్రీడ్స్ చూస్తున్నారు కదా. సో అన్ని రకాల బ్రీడ్స్ అవి ఎంత వెయిట్ ఉంటాయి, హైట్ ఎంత పెరుగుతాయి అనేది ఈ యొక్క వీడియోలో మీకు నేను చెప్పినది. సో చూసారు కదా. సో ఎవరైనా పెంచాలి అనుకుంటే అపార్ట్మెంట్ ఫ్లాట్లో పెంచే వాళ్ళకి మటుకు స్మాల్ బ్రీడ్ మాత్రమే బాగుంటుంది. సో ఇండివిజువల్ హౌస్లో పెంచే వాళ్ళకి లార్జ్ బ్రీడ్ బాగుంటుంది. సో ఈ వీడియో మీకు తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.